చదివిన లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానించబోతున్నాం. బాగా జాగ్రత్తగా వినాలి. నేటి సమాజం ఎలా ఉంది, మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, మన బ్రతుకు ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి వచనంలో ఏమన్నాడు ఆయన? సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఏం చేయాలి? ప్రేమతో ఒకరినొకడు సహించుచు దీర్ఘశాంతముతో జీవితాన్ని అనుభవించాలి. యాడుంది మనకు? ఉందా? మన బ్రతుకు అలా ఉందా? మన జీవితం అలా ఉందా? ఎలా మన బ్రతుకు ధన్యమవుతుంది? ఎలా మన బ్రతుకు పరిశుద్ధంగా ఉండబోతుంది? ఒకసారి ఆలోచించాలి, గ్రహించాలి. ఎక్కడున్నాం అసలు మనం? మన జీవితాలను పరీక్షించుకోవాలి. మనం అలా పరీక్షించుకోలేకపోతే మనకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎలా సమాధానము అని వేషధారణతో ప్రకటించగలం? మనలో లేదు అసలు సమాధానము. ఎవరిలో ఉంది? డబ్బుకు ఆశపడే వానిలో సమాధానం ఉంటుందే? తీయగా మాట్లాడే వానిలో సమాధానం ఉంటుందా? అక్క వంటలు బలి చేసావక్క అనే వానిలో సమాధానం ఉంటుందే? ఎవరిలో ఉంటుంది? ఎందుకు ఈ వేషధారణ? దేవుడు ఒక్కడే. అందరి చేతిలో ఉండేది ఈ బైబిలే. అందరు చెప్పేది ఈ వాక్యమే. అందరిలో మనం జీవించాలి, అందరితో కలిసి జీవించాలి, యేసును కనుపరుచుకోవాలి. అలా యేసయ్యను కనుపరుచుకోలేకపోతే ఎవరిని కనుపరుస్తున్నావు? సైతాన్నే కదా. వేరేదేమన్నా ఉందే? ఇంకొకటి. యేసయ్యను నువ్వు కనుపరచలేకపోతే ఎవరిని నువ్వు చూపిస్తున్నావు? సైతాన్నే. నిన్ను నువ్వు సైతానికి అప్పగించుకుంటూ ఉన్నావు. ఎలా ఆయన శరీర రక్తాల్లో పాలు పొందగలవు నీవు? ఆయన జీవితంలో, ఆయన యొక్క జీవిత విధానములో నీ జీవిత గమ్యం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించాలి నీ బ్రతుకును. అలా మనము గ్రహించకపోతే, అలా మనము గమనించకపోతే, అలా మనము నడుచుకొనకపోతే ఎలా ఉంటాం? డబ్బుతో జీవితాన్ని గడుపుతాం, ఐశ్వర్యముతో జీవితాన్ని గడుపుతాం, గొప్ప పేరు కావాలని కోరుతాం, పేరు ప్రతిష్టలు కావాలని కోరుతాం. అప్పుడు దేవుడు ఎక్కడుంటాడు? అట్టడుగున ఉంటాడు. నీ గొప్పతనమే నీకు ఎక్కువైతే మరి దేవుడు ఎక్కడుంటాడు? అడుగున ఉంటాడు. కానీ దేవుని నువ్వు పైన పెడితే నువ్వు కింద ఉంటావు. మనం కింద ఉండకూడదు, మనం పైన ఉండాలా. అందుకే దేవుడు అంటున్నాడు, దీనులైన వారు ధన్యులు. ఎవరు? ఉందా మనకు దీనత్వం? తెల్ల పుల్లంగా బట్టలు వేసుకుంటే ఇట్రాయిడికి వచ్చింది, పక్కకి వచ్చిందిరా. అవునా కాదా? మన బ్రతుకు నీచే బ్రతుకది. బాగా నగలు గిగలు వేసుకొని చక్కగా ఎడగొచ్చిందిరా అన్న, ఎడగొచ్చిందిరా. ఎంత నీచమైన బ్రతుకు మనది. నిరుపేద దగ్గరికి వస్తే నువ్వు దూరంగా వెళ్తావా? ఎంత దరిద్రపు బ్రతుకు మనది. మన దేవుడు మన కొరకు దరిద్రుడయ్యాడు. మన దేవుడు మన కొరకు బీదవాడయ్యాడు. మన దేవుడు మన కొరకు దీనుడయ్యాడు. మన దేవుడు మన కొరకు మొత్తబడ్డాడు. మన దేవుడు మన కొరకు రక్తం కార్చాడు. మన దేవుడు మన కొరకు శ్రమల పాలయ్యాడు, సిలువనెక్కాడు. ఇది మర్చిపోతే ఎలా? ఎలాంటి క్రైస్తవ జీవితం మనది? దీన్ని అనుభవించలేక ఈరోజు ఏమైపోయింది?
రివర్స్ అయిపోయింది బ్రతుకంతా. అందుకే ఈరోజు లోకము నిన్ను నన్ను ద్వేషిస్తూ ఉంది. గర్వం పెరిగిపోయింది మనకిప్పుడు. డబ్బు గర్వం పెరిగిపోయింది, పేరు గర్వం పెరిగిపోయింది, సుఖ గర్వం పెరిగిపోయింది. దానివల్ల ఈరోజు పరిస్థితి క్రైస్తవ జీవితం ఎలా ఉంది? దేశంలోనూ, రాష్ట్రంలోనూ, ప్రపంచంలోనూ క్రైస్తవుని ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నీచంగా ఎంచుతున్నాడు. ఎంతమందిని చంపారు ఇప్పటికే క్రైస్తవులను? మన దేశంలోనే, వేరెక్కడొద్దు, పోనీ మన రాష్ట్రంలోనే. ఎందుకు? యేసయ్యను కనపరచలేకపోతున్నాం మనం. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు, చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఎలా ఉండాలి మన బ్రతుకు అంటే, ప్రభువులో బంధింపబడినటువంటి వారమై ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ఏమంటున్నాడంటే చాలా స్పష్టంగా అంటాడు, ఖైదీనైపోయినాను నేను. ఎక్కడా? క్రీస్తు ప్రేమలో. క్రీస్తు ప్రేమలో ఏమైపోయాడు? ఖైదీ అయిపోయాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంది, ఎఫెసీ పత్రిక 3:1. కాబట్టి ఖైదీనైన జీవితము ఏం చేస్తూ ఉంది? నీకోసము ప్రార్థన చేస్తూ ఉంది. నువ్వేం చేస్తున్నావు? వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే నీకు కష్టం అసలు చెప్పాలంటే. ఏంటి నీ బ్రతుకు? గనుక వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. నీ చేతనైనంత మటుకు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? సంపూర్ణముగా ప్రభు నిమిత్తమై నేను నువ్వేం చేసుకోవాలి? రిక్తునిగా చేసుకోవాలి అంటుంది. ఆయనే చేసుకున్నాడు రిక్తునిగా. చూద్దాం ఆ మాటను ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంతే, పనికిరానివనిగా తయారయ్యాడు. నువ్వు అట్టుంటావా? మీకు తెలిసినో లేదో కొన్ని స్థలాలలో నా జీవితం ఎలా ఉంటుందంటే, ఏం లేదు, శూన్యం. పరిగెత్తు, ఇద్య పరిగెత్తా. నేను నాకన్నీ తెలుసు అన్నాను ఎప్పటికీ. నో. చిన్నపిల్లలు కూర్చోంటారు కుర్చీల మీద, అది కావాలా, ఇది కావాలా, ఇద్దాపో పరిగెత్తాను. ఎందుకని? రిక్తునిగా నా జీవితాన్ని నేను గడుపుకోవాలి. నాకు తెలుసు అనే డంబము నాకు ఉండకూడదు. దానివల్ల మనకేం లాభం? గనుక ప్రభువులో కొనసాగు నిమిత్తము మనల్నే హెచ్చుగా ఎంచుకొని మనల్నే కాపాడుకోవటానికి, మన శరీరాన్ని కాపాడుకోవటానికి మనము సిద్ధపడితే పరలోక రాజ్యం మనకు రాదు. జాగ్రత్త. చాలా స్పష్టంగా ఉంది వాక్యంలో. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. తన ప్రాణమును దక్కించుకొని వాడు దానిని పోగొట్టుకొనును కానీ, చూసారా? చదవండి. తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును కానీ, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొని వాడు పరలోక రాజ్యాన్ని దక్కించుకుంటాడు. చూసారా? మనమేమో నేను డబ్బుని కాపాడుకోవాలా, నేను ఆస్తిని సంపాదించుకోవాలా, నేను ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలా, నేను గొప్ప పేరును సంపాదించుకోవాలా, నాకు గొప్ప పేరు ప్రతిష్టలు కావాలి, నాకు కిరీటం కావాలి అని తాపత్రపడుతున్నావే, నీకు అక్కడుండదు పరలోకం. తగ్గించుకో, అప్పుడు నీకు ఆ పరలోకం. అంతవరకు రాదు సుమా. అట్టి పరలోకపు స్థితిని నువ్వు అనుభవించాలి అంటే ఈ లోకంలో తగ్గాలి. డంబంగా ఉంటే ఏం ప్రయోజనం మనకు? డంబంగా ఉండి ఆయన శరీరంలో ఎలా పాలు పొందగలం మనం? హక్కు ఉందా మనకు? అసలు హక్కు లేదు. డంబంగా ప్రవర్తించేవాడు
వేషధారణతో ప్రవర్తించేవాడు యేసయ్య శరీర రక్తాలలో పాలు పొందే అర్హత లేదు. ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన శరీరము పరిశుద్ధమైనది. కనుక అట్టి పరిశుద్ధతను అపేక్షించినప్పుడే ఆయనతో సమపాలను పంచుకునే హక్కు నీకు నాకు ఉంది, లేకపోతే లేదు. అలా ప్రవర్తించకపోతే ఏం ప్రయోజనం? మనం ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ బైబిల్ ఎందుకు మనకు? మనం చదువుతాం, వాక్యం చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వింటేవాళ్ళు వింటున్నారు. క్రియలేని బ్రతుకు ఎందుకు? సచ్చినంత సమానం కాదా? ఆలోచించండి. కాబట్టి ప్రభువులో కొనసాగటానికి మన బ్రతుకును మనము సరిచేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, దయించి అపోస్తుల కార్యములు 9:16 మనకు దేవుడు చూపించే క్రియలు ఎలా ఉంటాయో. 9:16 అపోస్తుల కార్యములు 9:16 ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలనో నాకు తెలుసు. చూసారా, మనం సుఖంగా ఉండేదానికోసం కాదు. అపోస్తులైనటువంటి పౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత అంటున్నాడు అననీయాతో, అననీయా నువ్వేం బాధపడద్దు, నాకు తెలుసు అది ఈ మనిషి ఏం చేయాలో, ఎలా నా నామాన్ని గణపరచాలో నాకు తెలుసు, నువ్వేం ఇబ్బంది పడద్దు, వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి అన్నాడు. ప్రభా, ఇజ్రాయేలీలను చంపడానికే కదా ఆ మనిషి వచ్చాడు, ఆ మనిషి కొరకు నేను వెళ్ళి ప్రార్థన చేయాలా అంటున్నాడు. అననీయ అంటాడు అన్నమాట. అంటానే యేసుప్రభు అన్నమాట నాకు తెలుసు. ఏమంటాడు ఆయన? ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలనో అతనికి చూపిస్తా నేను. అంటే నీకు నాకు కూడా చూపిస్తున్నాడు. మనమేమో సుఖంగా ఉండాలా, పేరు ప్రఖ్యాతలు కావాలా, డబ్బు బాగా సంపాదించుకోవాలా. ఇది మనకుండే గొప్ప రోగం, పెద్ద రోగం. ఇది మామూలు రోగం కాదు, ఇది దీర్ఘకాలిక రోగం. దీన్ని విడిపించుకోవాలి అంటే ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి ఇటు రోగం నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలా చూద్దాం. ఆ మాటను కూడా ఒక్కసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. డబ్బు మీద కాదు. ఈ పేరు ప్రఖ్యాతలు ఎక్కడున్నాయి చూడండి. ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఏవి సత్యమైనవో, నంబర్ 1 చూసారా, ఏవి సత్యమైనవో. మీరు చెప్పండి, మన బ్రతుకులు మనం అబద్ధం ఆడుతామా లేదా? ఏంటికి ఇంకా మన బ్రతుకు చెయ్యి వేస్ట్. ఎందుకు రాదు ఈ మాట? మరి సత్యమే లేనప్పుడు యేసయ్య అండండి, నీలో మోసం కాదు ఇది. రెండవది ఏమంటున్నాడు? ఏవి మాన్యమైనవో, ఏవి నీకు తగినవో, ఏవి దేవుడు పెట్టినటువంటి పని అది నీకు మాన్యమైనది. తర్వాత ఏవి న్యాయమైనవో, న్యాయం కావాలి, అన్యాయం కాదు. మన ద్వారా ఇతరులు అన్యాయానికి ఇబ్బంది పడుతున్నారు అంటే మనం ఎంత న్యాయవంతులం. తర్వాత పవిత్రమైనవి, పవిత్రత కావాలి మనకు. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడు చూడలేడని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఆ తర్వాత ఏవి రమ్యమైనవో, ఎంత అద్భుతమైనటువంటివి. ఆ తర్వాత ఏవి ఖ్యాతి గలవో. ఏంటిది ఖ్యాతి?
యేసయ్య నామమే ఖ్యాతి. అంతకు మించిన ఖ్యాతి ఇంకొకటి లేదు మనకు. ఆ తర్వాత ఏమంటున్నాడు? వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ వర్డ్, మరియు నా వలన ఏమి నేర్చుకుని ఇంగికించితిరో. చూసుకున్నారా? ఏమి నేర్చుకున్నారో నేను నేర్పిస్తున్నాను. నువ్వు నేర్చుకున్నావా? నేర్చుకోకుండా మోసం ఎందుకు చేస్తున్నావు? అన్యాయం ఎందుకు చేస్తున్నావు? అబద్ధం ఎందుకు ఆడుతున్నావు? అపవిత్రంగా ఎందుకు జీవిస్తున్నావు? ఎవడు చెప్పాలి ఈ సత్యాలన్నీ? ఎవడు బోధిస్తే వింటావు? డబ్బుకు బానిసమైపోతున్నావా? అందుకే చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏమంటాడు? నాయందున్నట్లుగా ఏవి వింటివో ఏవి చూచితివో అట్టి వాటిని చేసేది నేర్చుకో. నేర్చుకో. మనం నేర్పలేం కాము. నేర్చుకో. ఈ మాట ఇప్పుడు కాదు, పాత నిబంధనలను రాసి పెట్టాడు దేవుడు. చూపిమంటావా? చూడండి, సంఖ్యాకాండము సంఖ్యాకాండము 11వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. నేను నీ దేవుడనైన యెహోవాను. లేవియకాండం అండి, ఎక్స్క్యూజ్ మీ. లేవియకాండము 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చూసారా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు? మీరు పరిశుద్ధంగా లేరు, ఇప్పుడు పరిశుద్ధంగా పడండి, పరిశుద్ధంగా రండి, నా దగ్గరికి రండి, నేను కడుగుతాను మిమ్మల్ని. ఆ మాట కూడా ఉంది. చాలా స్పష్టంగా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. ఆ పని నేను చేస్తా, నువ్వు నా దగ్గరికి రా. మనం వస్తున్నామా? నాకు తెలుసు, బైబిల్ అంతా నాకు తెలుసు, నువ్వు చెప్పిన కథలన్నీ నాకు తెలుసు, నేనేం తక్కువని కాదు, నాకు అన్నీ తెలుసు. బా, ఎంత క్వాలిఫైడ్స్ మనమంతా ఈ లోకంలో. అలాంటి బ్రతికితే ఏం ప్రయోజనం? దానివల్ల వచ్చిన లాభం ఏంటి? దానివల్ల మనము నిత్య నరకానికి వెళ్తాం కానీ నిత్య జీవానికి అయితే వెళ్ళలేం. ఎందుకు ఇచ్చాడు ఈ బైబిల్ అసలు? నేర్చుకో 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 అంటున్నాడు. ఇప్పుడు ఒకటి యూట్యూబ్లోను తర్వాత అడ్వర్టైజ్మెంట్లోనూ వస్తుంటుంది. ఏమని? ఒకటి వస్తుంటుంది, నేర్చుకో యాప్ అని ఒకటి వచ్చింది కదా, వచ్చిందా లేదా? నేర్చుకో నేర్చుకో. ఏం నేర్చుకోవాలా? ఇంగ్లీష్ నేర్చుకో, నాలెడ్జ్ జ్ఞానం నేర్చుకో. దేవుడు అదే అంటున్నాడు, నేర్చుకో. ఈ యాప్ను నీ హృదయంలో సంపాదించుకో. ఈ బైబిల్ అనే యాప్ను నీ హృదయంలో భద్రం చేసుకో, ఇన్స్టాల్ చేసుకో, సేవ్ చేసుకో. నీకు నేర్పిస్తుంది. ఇది కాకుండా లోకపు ఆశలు ఏం ప్రయోజనం? అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటాడు, ఇంకొక మాట చూపిస్తా చూడండి దయచేసి. సేమ్ 4వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రికలో ఒక నిమిషం
6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఇది మన జీవితంలో నేర్చుకో 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 అనే పదం చెప్తా ఉంది ఇక్కడ. మనమేమంటాం, ఓ అబ్బా నేను క్వాలిఫైడ్ అయిపోయినాను, పూర్తిగా అయిపోయింది, ఇంకా నాకు పట్టా వచ్చేసింది అంటాం మనమైతే. మన నీచ బ్రతకది. నేను ఇదే విషయంలో ఎప్పుడు బాధపడుతూ ఉంటాను, ఎందుకు ఇట్లా తయారైపోయింది లోకం. ఇక్కడ నిలబడేవాడు అట్టే తయారైపోయినాడు, వినేవాళ్ళు అట్టే తయారైపోయినారు. ఎప్పుడు మనం అనుసరిస్తాం వీటిని? అందుకే ఆయన అన్నాడు ఎఫెసీ 4లో మొదటి వచనంలో ఏమంటాడంటే, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును. చూసారా, ఎవరైనా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమై ఉన్నాడు? ఖైదీ అయినాడు. ఇక్కడ ఖైదీగా ఉండటానికి ఏ పాస్టర్ కానీ ఏ సేవకుడు కానీ ఇష్టపడతాడా? ఏ విశ్వాసైనా ఇష్టపడతారా? అవతలోనికి చూపిస్తారా మార్గదర్శిగా? నా ప్రతి ఒక్కడు ఆడంబరమే, నిలుక్కుంటాడు, ఇంకా నిలుక్కుంటాడు. ఈడైతే కదా, నిలుక్కొని సేవ చేస్తే దేవుని నామము గణపరచబడుతుందంటారా? అసలు వాక్యం అనేది ఎలా ఉంటుంది? వాక్యం ఆ అవతల వ్యక్తికి వింటూ ఉంటే ఏం కావాలి? గుండె తరగాలి అట్లే. అది లేదు ఇప్పుడు. పూత సెకండ్ కోటింగ్ వేస్తారే సిమెంట్తో, పూత ఆ టైప్ తయారైపోయింది. పెయింట్ కూడా ఫస్ట్ పూత సరిగా ఉండదని సెకండ్ కోటింగ్ వేస్తారు, నున్నగా ఉండాలని. అలాంటి మాటలు, అలాంటి వేషధారణ, పరిచర్య ఎలా మనం ప్రభువును అనుభవించగలం? ఆయన శరీరంలో ఎలా మనం పాలు పొందగలం? మనకు అర్హత ఉంటుందంటారా? అందుకే వాక్యం ఏమంటుంది? కొరింథీ మొదటి పత్రిక 11. ఇరవై 23-24 చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, నా రక్తము వలననైన క్రొత్త నిబంధన దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. చూసారా, ఆ పని మనం చేయాలి అంటే ఆయనతో సమరూపం కావాలి కదా మనకు. ఇదేం ప్రసాదమా బుద్ధి పుట్టడానికి పంచడానికి? యేసుప్రభు బుద్ధి పుట్టడానికి పెట్టమన్నాడా? 12 మంది శిష్యులకే ఇచ్చినాడా? ఇది నా శరీరం అని తీసుకోండి, మీలో మీరు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని విరిచి పంచుకోండి అన్నాడు. కారణం, శిష్యులందరూ కూడా యేసుప్రభు యొక్క సమకాలికులు, యేసుప్రభు యొక్క అడుగుజాడలో నడిచిన వారు. మనము కాలు రెగులేస్తాం. మనకు లగ్జరీ లైఫ్ కావాలి, మనము అందరికంటే టాప్లో ఉండాలి. మనం
పేరు కావాలి, పరిచర్య కాదు కావాల్సింది. యేసయ్య కూడా ఏమంటాడు, నేను వచ్చింది దేనికంట, పరిచారము చేయటానికి వచ్చాను అంటాడు ఆయన. నేను చేయించుకోవడానికి రాలేరా నాయనా, నేను పని చేయడానికి వచ్చినాను అంటాడు. మనమేమంటాం, నీళ్ళకో నీ నుంచి లెక్చర్ ఇవ్వడానికి వచ్చినాము అంటాం. పరిచర్య చేస్తామా మనం? చెయ్యం. మనకన్నీ స్పెషల్ కావాలా? ఇలాంటి మన బ్రతుకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం నిజంగా దీనికి అర్హులమా? ఆయన అంటున్నాడు అన్నమాట. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, చూడండి దయచేసి 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? వానికంటే నేను మంచి బట్టలు వేసుకున్నాననే. ఏమని పరీక్షించుకోవాలి? వానికంటే నా దగ్గర 4 ఉంగరాలు ఎక్కువ ఉన్నాయనే. ఏమని పరీక్షించుకోవాలి? వానికంటే నాకు పెద్ద కిరీటం వచ్చిందనే. ఏమని పరీక్షించుకోవాలి? వానికంటే నేను పెద్ద చదువు చదివినాననే. ఏం పరీక్షించుకోవాలి? నిన్ను నీవు నీ ప్రభువుకు అప్పగించుకున్నావా? ప్రభు రక్తంలో కడగబడ్డావా? పరిశుద్ధునిగా జీవిస్తున్నావా? నీ హృదయము పరిశుద్ధంగా ఉందా? పరీక్షించుకో. ఇటు చెప్తే ఎవడు రాడు. ఒక సేవకుడు అన్నాడు, ఒకడేందులో 2-3 అన్నారు నాతో. ఇటు చెప్తే మా యొక్క సంఘానికి ఎవడు రాడయ్యా, మా సంఘానికి అందరూ వెళ్ళిపోతారు అన్నాడు. నేను చెప్పినాను, నేను చెప్పేది కదయ్యా, వాక్యంలో ఉండే చెప్తున్నా, నేను వాక్యమే చెప్తున్నా. సంఘానికి రారు అంటే వాళ్ళనేం పూజ చేసుకుంటావా నువ్వు? వాక్యానికి లోబడాలి అంతే. నువ్వు లోబడు, వాళ్ళు లోబడతారు. కాబట్టి మన జీవిత విధానము అనేది ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? పరీక్ష అవసరం. కంపారిజన్ ఎవరితో? పక్కంతో కాదు, గొప్పంతో కాదు, బీదంతో కాదు, ఏమంటారు మిడిల్ క్లాస్తో కాదు, యేసయ్యతో కంపారిజన్ చేసుకో. యేసయ్య హెలికాప్టర్లో వచ్చాడా? యేసయ్య ఏసీలో వచ్చాడా? యేసయ్య ఆఫ్కోర్స్ ఆ రోజు లేవనుకో, అయినా ఆయన తలుసుకుంటే ఎన్ని క్యాప్టర్లు వచ్చిండేటియో. లేవా? అందరు తలుపులు వేసుకొని మూసుకుంటే లోపల వచ్చి నిలబడ్డాడు ఆయన. శిష్యులు భయపడి అందరు తలుపులు వేసుకొని లోపల ఉంటే తలుపు తెరవకుండానే లోపలికి వచ్చి నిలబడ్డాడు ఆయన. అంత శక్తిమంతుడు ఆయన. మరి ఆయన ఏం కోరాడు? పరిచర్య చేయనైనా అన్నాడు. నేను చేస్తున్నాను, నువ్వు చెయ్యి. ఇదిగోసం నీ కాళ్ళు గడుగుతున్నాను, నువ్వు రేపు వాళ్ళ కాళ్ళు గడుగు. ఏడుంది ఈరోజు మనకు? ఇది లేకనే పరిస్థితి ఏమైపోయింది అంటే, మనం ఇప్పుడు చదివినటువంటి భాగం మేరకు సమాధానం అనే బంధము ఎత్తిపోయింది, ఆత్మీయత అనేది ఎత్తిపోయింది, ఐక్యత అనేది ఎత్తిపోయింది, శ్రద్ధ అనేది అసలు లేదు, ప్రేమ అసలు లేదు. ప్రేమ అంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు చెప్పినా నేను. ఒకే మాటలు చెప్పండి ఎవరైనా సరే. లోబడే స్వభావం, విధేయత. ప్రేమ అంటే లేదు. ప్రేమ అంటే అమ్మా, అక్క, అన్న, ఇదో చికెన్ చేసే, అది కాదు ప్రేమ. నో. ప్రభునందు విధేయత కలిగి జీవించడం ప్రేమ, లోబడటం ప్రేమ. వీటన్నిటిని విడిచిపెట్టేసినాం. విడిచిపెట్టి సాత్వికాన్ని విడిచిపెట్టినాం. సంపూర్ణత మనకు లేదు, వినయం మనకు లేదు. వీటన్నిటిని దూరం చేసుకున్నాం. వీటన్నిటిని బట్టి నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోమని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. మర్చిపోతున్నాం ఇవన్నీ కూడా. ఎలా ఆయన శరీరంలో పాలు పొందుతావు? ఉందే అర్హత. అందుకే ఈ హెచ్చరికలో బల్ల వర్తమానం ఇలానే ఉంటుంది. కొన్ని స్థలాలలో పాపం, కొన్ని సంఘాలలో నేను ఎప్పుడన్నా వెళ్తే బల్ల వర్తమానానికి దాదాపు సగం మంది తీసుకోరు.
సగం మంది వదిలేస్తారు తీసుకోకుండా. ఏమి ఇవన్నీ ఇంకా లోపల వేధిస్తుంటాయి వాళ్ళను ఈ మాటలన్నీ. ఆ భయం పుట్టాల మనలో. ఆ భయం పుట్టకపోతే మనం ధనిలం కాలేం, ఆయనతో సమానం మనం కాలేం, ఆయన రాజ్యంలో మనము చేరలేం. వాటిని బట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకొని ముందుకు సాగినట్లయితే మనం ధన్యులం అవుతాం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ఏమంటాడు అక్కడ 28లో, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను, ఆ తర్వాతనే ఆ ప్రతిఫలం మనకు ఉంటుంది. ఆ తర్వాత కింద ఉంది, ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. కాబట్టి అలా నువ్వు చేయకపోతే కింద ఉన్నాయి రిజల్ట్లన్నీ, మళ్ళీ చదువుకోండి కావాలంటే. అలా నువ్వు చేయకపోతే కింద రిజల్ట్స్ అన్నీ ఉన్నాయి, జవాబులు అన్నీ ఉన్నాయి. 28, 29 తర్వాత అన్నీ ఉన్నాయి. అలా ఉంటుంది మన బ్రతుకు. కాబట్టి మనం సిద్ధపడదాం, దేవుని వాక్యానికి లోబడదాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు కార్చిన పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి వారమై తన శరీరంలోనూ రక్తంలోనూ మనం పాలు పొంద నిమిత్తమై మనల్ని మనం ఎల్లప్పుడూ ఏం చేసుకుందాం? పరీక్షించుకుందాం. శుద్ధ హృదయం కలిగి ఆయన శరీరంలో పాలు పొందాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.